నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా దాడులతో విరుచుకుపడుతూ ఉంటే దానికి ప్రతీకారంగా ఇరాన్ వచ్చేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు కొనసాగిస్తూ ఉంది. అలాగే ఈరోజు బుధవారం తెల్లవారుజామున కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు చేసినట్లయితే కువైట్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడుల సమయంలో జరిగిన ఇరాన్ డ్రోన్ దాడులను కువైట్ వాయు రక్షణ దళాలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో విజయవంతంగా అడ్డుకున్నాయని చెప్పేసి కువైట్ సైన్యం బుధవారం తెల్లవారుజామున ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కువైట్ దేశంలోకి ప్రవేశిస్తూ ఉన్న మిసైళ్లు మరియు డ్రోన్లను విజయవంతంగా అడ్డుకోవడం వల్ల కువైట్లో పేలుడు శబ్దాలు వినిపించవచ్చని చెప్పేసి కువైట్ సైన్యం పేర్కొంది. ప్రస్తుతం తెల్లవారుజామున మనం చూసుకుంటే కువైట్ పైన ఇరాన్ మళ్ళీ దాడులు ప్రారంభించింది. మిసైళ్లు మరియు డ్రోన్లతో విరుచుకుపడుతూ ఉంది. అలాగే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్లో ఉందని చెప్పేసి విజయవంతంగా వాటిని అడ్డుకొని పేల్చివేస్తూ ఉన్నాము. మీకు ఏవైనా వినిపించే శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి మేము గాల్లో మిసైళ్లు మరియు అలాగే డ్రోన్లను కూల్చివేయడం వల్ల వస్తూ ఉన్న శబ్దాలని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. అలాగే భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి అధికారిక వనరుల నుంచి మాత్రమే మీరు ఈ యొక్క భద్రతా సూచనలు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడైనా మీ దగ్గరలో మిసైళ్లు కానీ డ్రోన్లకు సంబంధించిన శకలాలు పడితే కానీ వెంటనే 112 నెంబర్కు ఫోన్ చేసి అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక డ్రోన్లు శకలాలు కానీ లేకపోతే ఏవైనా శిథిలాలు ఉంటే వాటి దగ్గరికి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి కువైట్ సైన్యం కువైట్లోని ప్రజలను హెచ్చరించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మొబైల్ కానీ లేకపోతే మీ యొక్క ప్రాంతంలో సైరన్లు మోగి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం కువైట్ సైన్యం ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న ఏవైతే మిసైళ్లు మరియు డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంటూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.